ఎస్పీ సంపతి గారు ఈ స్కూల్ పెట్టడం వల్ల మాకు అవకాశం వచ్చింది. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత తోటి మిత్రులు, ఫ్రెండ్స్, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే, అలాగే చాలా మంది మా క్లాస్మేట్స్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఐఐటి అవన్నీ చేస్తున్నారు, డాక్టర్స్ అయినారు. ఒక ఒక మంచి గ్రూప్ లో మేము అంటే ఒక అట్మాస్ఫియర్ లో పెరగడము, దాంతో అవకాశాలు అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకోవడము, ప్రిన్సిపల్ నుంచి మా టీచర్స్ నుంచి నేర్చుకోవడం వలన ఈ రోజు ఐ థింక్ మేము వాట్ ఎవర్ వీ హ్యావ్ అచీవ్డ్, ఐ థింక్ ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ ఇట్ goes the credit goes to our institution. So I'm very happy that ee roju ma institution which started with a school is starting degree courses also. They have already been training people in MBA, but humanities ante na personal view entante because of the growth of modern technology, రేపు బీటెక్ కోర్సుల్లో ఇంజనీరింగ్ కోర్సులో కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన కొంచెం ఉద్యోగ అంటే ఇన్సెక్యూరిటీ రావడం స్టార్ట్ అవుతే స్టూడెంట్స్ ఒకవేళ హ్యుమానిటీస్ కి వెళ్ళాలంటే, మధ్యలో హ్యుమానిటీస్ చాలా నెగ్లెక్ట్ అయినాయి. అయితే హ్యుమానిటీస్ లో మోడర్న్ హ్యుమానిటీ కోర్సెస్ అంటే ఇప్పుడు వీళ్ళు పెట్టిన 6 కోర్సెస్ కూడా అన్ని మోడర్న్ డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ స్టార్ట్ ఫర్ ద ఇన్స్టిట్యూషన్. అన్ని ఫార్మర్ స్టూడెంట్స్ మేమిద్దరము ఒకటే క్లాస్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా చదువుకొని ఈ రోజు కాలేజ్ ఇనాగ్రేషన్ మమ్మల్ని పిలవడం మాకు పెద్ద అంటే గొప్ప ఆనంద విషయం. ప్లస్ ఇద్దరం ఒకే క్లాస్ నుంచి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉండడము, ఈరోజు స్కూల్ అలమ్నేగా పిలవడం మాకు ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఆనర్ ఫర్ మా ఎంటైర్ బ్యాచ్కి అండ్ ఫర్ ద స్కూల్ ఆల్సో. ఈరోజు శివశివాని డిగ్రీ కాలేజ్ ఇనాగ్రేషన్ సెరమనీకి నేను మా మిత్రులు రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి గారు రావడం జరిగింది. 40 సంవత్సరాల క్రితం ఇదే ఇన్స్టిట్యూషన్లో మేము కాలు పెట్టినాం. ఇదే మాసం జూన్ నెలలో మొట్టమొదటిసారిగా శివశివాని పబ్లిక్ స్కూల్లో మేము జాయిన్ కావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి సందర్భంలో కూడా మేము మా స్కూల్ని, మా టీచర్స్ని, ఫౌండర్స్ని, ముఖ్యంగా మా ఫ్రెండ్స్ని, ఆ స్కూల్లో చదివినంత కాలం మాకు జీవితంలో విలువలు నేర్పింది ఆ పాఠశాల. అలాగే ఎంతో గొప్ప స్నేహితులను ఇచ్చింది. మా జీవిత ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా ఈ ఇన్స్టిట్యూషన్లో మేము నేర్చుకున్న చదువులు, మేము అలవర్చుకున్న విలువలు, నాతో పాటు వచ్చిన మా మిత్రులు మా జీవన ప్రయాణంలో చేదోడు వాదోడుగా నిలిచి మమ్మల్ని నిలబెట్టింది, ఈ స్థితికి తీసుకొచ్చింది. ఇటువంటి ఎక్స్పీరియన్సే ఈ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న వేలాది మంది విద్యార్థులకు వచ్చిందని నేను భావిస్తూ ఉన్నా. ఒక డెడికేషన్ తోటి ఎడ్యుకేషన్ని సర్వస్వంగా కమర్షియల్ ఆస్పెక్ట్స్కు లోను కాకుండా ఇన్ని సంవత్సరాలు ఈ విద్యా సంస్థను నిర్మాణం చేసుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తుకు తీసుకురాగలిగినారు. మా ఆర్తి మేడం గారికి, ముఖ్యంగా దివంగతులైన మా ప్రిన్సిపల్ గారికి, తర్వాత ఆర్తి మేడం గారికి, మా మిత్రులు శైలేజ్ నీరజ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. భవిష్యత్తులో శివశివాని ఇన్స్టిట్యూట్స్ ఇంకా ఎంతో ఎత్తుకు ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన, నన్ను కానీ మా నిరంజన్ కానీ ఈ స్థాయికి తీసుకొచ్చిన ఈ విద్యాలయానికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలుగా ఉంటాం. చెప్పారు కదా ఆనరబుల్ రాజ్యసభ ఎంపీ గారు, ఖచ్చితంగా ఇది ఒక మెమరబుల్ డే. మేము ఎప్పుడు కలుసుకున్న మా ఫ్రెండ్స్మి మా స్కూల్ ముచ్చట్లే ఉంటాయి. మా స్కూల్లో మేము చేసిన అల్లరి పనులు, చేసిన తప్పులు, అచీవ్ అయిన టార్గెట్స్, లేదా భవిష్యత్తు కోసం అప్పుడు మేము పడ్డ కష్టాలు కావచ్చు, డ్రీమ్స్ కావచ్చు, ఎప్పుడు కూడా ఇది మా మదిలోనే ఉంటాయి. మేము ఎక్కడ ఉన్నా, వారు రాజ్యసభలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, నేను అసెంబ్లీలో ఉన్నా, మా కాన్స్టిట్యున్సీలో ఉన్నా, మా జీవితంలో ఒక భాగం అయిపోయింది శివశివానిలో మేము నేర్చుకున్న పాఠాలు, విలువలు. For us today, with two of our alumni, the chief guest Sri Niranjan Reddy and the guest of honor Sri Srinivas Reddy, who are the alumni of this institution, have come back to inaugurate this institution. An institution which has its standing on the principles laid down by the founder, where ethics is our main objective, and we try to give every student who comes into this institution not just bookish knowledge but a 360-degree development so that they can move forward very, very easily in their life. Here we have BBA, BBA Business Analytics, BSc, BSc Artificial Intelligence, and then we also have BCom Computers. Namaste everyone, I am Prarthana Sampati, the granddaughter of founder late Shri SP Sampati Garu.
and daughter of Dr. Shailesh Sampati and Mrs. Deepika Sampati, that we are spreading our wings. We are back in Hyderabad to specially cater to the needs of the students residing in the heart of Hyderabad. And we are an institution which is built on ethics, morals, holistic development, and the finest of education. We offer BBA Business Analytics, BCom Business Analytics, BCA and BSc with Artificial Intelligence and Machine Learning, the courses which are now in demand. And also our institution focuses on the holistic development of a student. We not only get them corporate ready, but also, as our quote says, learn to serve. We learn to serve, we teach them to serve, and we make sure that every student that passes out of SSDCH or our institution in whole is turning out to be one of the fine. That's what we are giving, providing corporate recruitment training program, where the students will be taught good communication skills, and then numerical aptitude and mental reasoning. Apart from this curriculum, ma'am, we are also, because this is also the students, they were very much affected by this COVID. So for their for their emotional development and development, we have started this wellness program, yoga sessions, Zumba sessions, and in this college we teach them what do I mean to say, that as a good citizens we should respect. This is a secular country, so we respect every religion. So we celebrate Diwali, Ramzan, Christmas with same enthusiasm. Artificial intelligence and machine learning, because this is a corporate world, and they should be well versed and computer savvy. Because of that, we are providing training from the ISO certified computer institutes, so that they will be well versed in Power BI, advanced Excel, and Java, Python programming at par with engineering graduates. Because apart from the curriculum, we are teaching them with emotional. We are giving them emotional support, yoga, Zumba sessions, cultural activities, and jam sessions, and for good communication skills. For all the government and corporate level examinations.